హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదండి. సో మార్నింగ్ 5కి లేచి ఇంటి పని అంతా చేసేసుకొని ఇంకా ఇంట్లో పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టి టిఫిన్ పెట్టి అసలు నిజంగా అండి నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించి నేను డ్యూటీకి వెళ్ళి హస్బెండ్కి కావాల్సిన బాక్స్ పెట్టేసి ఇంకా మామయ్య గారికి అన్నం వండి అలాగే ఆడపడుచు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంక ఇవన్నీ పనులు చేసుకొని ఫైనల్గా బట్టలు ఉతికేసి ఇంకా నేను డ్యూటీకి 8:30కి అయితే వెళ్తానమాట. అక్కడికి వెళ్ళేసరికి 9 అవుతుంది. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి 6 అనమాట, ఈవినింగ్ 6 అవుతుంది. ఆ 6 నుంచి మళ్ళీ ఇంటి దగ్గర ఇంకా ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ అని ఇంకా వాళ్ళకి డిన్నర్లో కావాల్సిన వాళ్ళకి మా హస్బెండ్ అయితే రైస్ తినరనమాట. ఇంకా తనకి కావాల్సినవన్నీ చేసి పెట్టి ఇంకా పిల్లల బాస్కెట్స్ ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చేది నా బాస్కెట్ ఇంక ఇవన్నీ వాష్ చేసుకొని మామయ్య గారికి తీసి పెట్టిన గిన్నెలు ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా వాష్ చేసి ఇంటి పని అంతా చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసి అంట్లు కడిగి తడిగుడ్లు పెట్టేసి పడుకునేసరికి 11 అవుతుంది. కొన్నిసార్లు అయితే 11:30 అయినా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. సో నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. సో ఇలాంటి పనులే నేను వీడియో రూపంలో అయితే తీసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట. ఏంటక్క ఇవన్నీ మేము చేసుకునే కదా అని అనుకోవచ్చు, అదేం కాదండి. సో అంటే నేను చేసుకునే విధానాన్ని ఎంత ఈజీగా చేసుకుంటున్నాను, ఎంత బర్డెన్ ఉన్నా సరే అవన్నీ కూడా పక్కన పెట్టేసి అయితే ఇంకా ఇవంతా ఎంత హ్యాపీగా చేస్తున్నాను అనేది చూపించాలన్న ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చకపోయిన ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే మొదలు పెట్టేసాను. పని చేసి చేసి వచ్చేస్తుంది అనమాట నాకు. టమాటా వంకాయ అయితే వండుతున్నానండి. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి జొన్న రైస్ వండుతున్నాను కదా. సో వాటర్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడైతే రవ్వ వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రవ్వ నిన్న ఎక్కువ వేసేసాను అనమాట. మా హస్బెండ్కి ఎక్కువ అయిపోయిందంట. వాళ్ళు కొంచెం వేస్తాను. ఓకే, నిన్న మాటల్లో పడిపోయి ఎక్కువ వేసేసాను అనమాట. ఇంకా రెండో అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇలాగ రైస్ అయితే చూద్దాం ఉడికిందో లేదో. రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది అనమాట. కొన్నిసార్లు అయితే నాకు కుక్కర్ ఇబ్బంది పెడుతుంది. నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మనకు కావాల్సిన రైస్ వేసుకొని కొలతలతో వాటర్ అయితే వేసేసుకొని ఫస్ట్ ఒక 5 minutes గ్యాస్ మీద పెట్టేసి ఆ తర్వాత దీని మీద పెడుతున్నాను. సో నీట్గా అయితే రైస్ అయిపోతుంది అనమాట నాకు. ఈ జొన్న రైస్ తినడం వల్ల మనకి ఆకలి ఎక్కువ ఉండదండి. సో అంటే ఎక్కువసేపు కాస్తుంది అన్నమాట, ఆకలి కాకుండా. అందులో హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చూసారా, నేను తిప్పకుండా వేసాను కాబట్టి ఇందులో కొంచెం ఉండలు కట్టేసింది. పోతుంది లేండి అది మనం తిప్పుతూ ఉంటే. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే అండి, వాకిలు అయితే తుడిచేసాను నీట్గా. పొయ్యి మంటేసాను, మండుతూ ఉంది. చూసారు కదా, ఒక అమ్మాయి అయితే తోడుకుంది, ఇంకా కాస్తున్నాను అనమాట. ఏమైనా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ఎదురు బదురు ఇల్లులు ఉంటాయన్నమాట ఆపోజిట్లో. సో చాలా సందడిగా ఉంటుంది మాట్లాడుకోవడానికి. ఈ చెట్లన్నిటి మీద కాకరపాదు అయితే పాకేసింది అనమాట. ఇక్కడేమో కరివేపాకు చెట్టును వంగ తీసేసింది, అక్కడేమో చూసారు కదా వాటర్ యాపిల్, దాన్ని కూడా వంగ తీసేసింది. తీసేయాలి మొత్తానికి పాదులు. కండి వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అమ్మా లేసావా హాస్ని? రెడీ అవ్వమ్మా, టైం అవుతుందా, బస్ వచ్చే టైం అయిపోయింది. ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చింది, కారం అయితే వేసేసుకున్నాము. ఇంకా పిల్లలకైతే ఇంకా నెల్లూరు వెళ్ళొచ్చాము కదా ఫ్రెండ్స్, రంప చేసేసి బాగాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా హస్బెండ్కి అయితే ఇంకా
జొన్న రైస్ అయితే వండేసానండి. నేను బాక్స్కి అయితే పెడతాను. ఇది ఇలా పెట్టేసాక ఒక పావు గంట అలా పక్కన పెడతానండి, చల్లారిపోతుంది అనమాట. ఇందులోకి కర్రీ వేసుకున్నా టేస్ట్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పెట్టేశాను. జస్ట్ లూజ్గా మూత పెట్టి అయితే పక్కన పెడితే ఒక 2 minutes అలాగా. ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు అయితే వేయలేదండి నేను, ఎందుకంటే కరివేపాకు చెట్టు అంతా కూడా కాకరకాయ పాడు పాకేసి మొత్తం జేలు పట్టేసింది అనమాట. అసలు అది కడిగినా కూడా బాగోదు, కాబట్టి నేనైతే వేయట్లేదు కరివేపాకు. పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాము. కర్రీ చూసారు కదా, వంకాయ టొమాటో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పెద్ద పాపకి బాక్స్ పెట్టానండి. మా చిన్న పాపలిద్దరికి జలుబు చేసి హెల్త్ బాగాలేదన్నమాట. సెకండ్ ట్రిప్కి వస్తానన్నారు. ఈ అమ్మాయికి అయితే పెట్టేశాను. ఈ 2 తనమాట. ఇంకా స్నాక్స్ అయితే పెట్టాలి తనకి. కర్డ్ అయితే అస్సలు తినదు ఫ్రెండ్స్. ఒక బిర్యానీలో మాత్రమే కర్డ్ తింటుంది, లేదంటే అస్సలు తిందన్నమాట. మా సేమియా ఉప్మా అయితే ఇంకా పాకానికి అయితే రాలేదు, టైం అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఉతికేసానండి. ఇంకా ఆరేయాలన్నమాట. వాళ్ళైతే మా హస్బెండ్కి ఏదో డ్యూటీ ఉందని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఆరేయాలి. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తున్నాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇగో నా చేతిలో కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళి ఆరేయాలి. ఓకేనండి, మిద్ది మీదకి అయితే తీసుకొచ్చాను. హాయ్ బాబాయ్. చూసారు కదా మా ఇంటి చుట్టూ ఎలా ఉందో, నాట్లు అయితే వేస్తున్నారనమాట. కొన్ని అయితే వేసేసారు, కొన్ని అయితే నాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఆరేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బట్టలు అయితే ఆరేసేసానండి. ఇంకా టైం అయితే అవుతుంది, 8:10 అయిందనమాట. ఇప్పుడు ఇంకా నేను వెళ్ళి రెడీ అవ్వాలి. ఓకే అండి, ఇంక ఇంట్లో పనులన్నీ ముగించుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా నేను నా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచు అయితే ఎంత దట్టంగా పట్టేసిందో. సో పల్లెటూరులో మంచు పడిందంటే మాకు ఎంత సంతోషం అనమాట. ఎందుకంటే మంచు పడే ప్రదేశాలకు మనం ఎలాగో వెళ్ళలేమన్నమాట. బట్ ఇలా చూసుకొని అయితే సంతోషపడుతూ ఉంటాం అనమాట. ఇవి ఎప్పుడైనా ఒక వీక్లీ వన్స్ అలా అయితే శీతాకాలంలోనే కనిపిస్తుంది. ఓకేనండి, ఇక్కడైతే డ్యూటీ ముగించేసుకొని ఇంకా ఈవినింగ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. సన్సెట్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఫ్రెండ్స్. సామాన్య మానవుడు కూడా చూడదగినటువంటి అందాలండి సన్సెట్, సన్ రైజ్ అనమాట. నిజంగా ప్రపంచంలోనే లేనటువంటి అందం అనమాట. సో అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకేనండి, ఇదైతే దువ్వదానమ్మ గుడి అనమాట. మీకు తెలిసిందే కదా, సూపర్ అయితే ఫేమస్ అనమాట. నిజంగా చూడదగినటువంటి ప్రదేశము. ఓకేనండి, ఇంక మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంకా పిల్లలకి స్నాక్స్, వాళ్ళకి డిన్నరు, ఇంకా ఈ పనులతో సరిపోతుంది. ఇక్కడ ఏంటక్క చేస్తున్నావు అని అనుకుంటున్నారా? ఇంక పిల్లలు అయితే రాగానే సేమియా అయితే అడిగారండి, కాబట్టి ఇంకా చేద్దామని చెప్పి అయితే జస్ట్ కొంచెం అయితే కొద్దిగా నెయ్యి అయితే వేసేసి కొంచెం అయితే రోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే, ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేద్దామండి. ఇంకా సగ్గుబియ్యం అయితే ఎప్పుడు మా ఇంటి నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్, సన్న సగ్గుబియ్యం అనమాట. ఇంకా వాటిని అయితే వాష్ చేసేసి నీట్గా ఒకసారి అయితే మనం గ్యాస్ మీద పెట్టేసుకుంటే, పెద్ద సగ్గుబియ్యం అయితే ఉడకడానికి టైం పడుతుంది. బట్ ఇవి చిన్న చిన్న సగ్గుబియ్యం కదా, సో తొందరగా అయితే ఉడికిపోతుంది. మా పిల్లలు రాగానే బస్సులోనే అడిగిందనమాట నన్ను, అమ్మ సేమియా చెయ్యని. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పగానే రాగానే పాపం అన్నీ తెచ్చిపెట్టేశారు. అలా అడగగానే తెచ్చిపెడతారు ఫ్రెండ్స్. నిజంగా మా హస్బెండ్ పిల్లల్ని కానీ నన్ను కానీ అంత ఆడవాళ్ళని చెప్పి విసుక్కోరనమాట. చాలా మంచిగా చూసుకుంటారు. నిజంగా వాళ్ళ మమ్మీని కూడా అంత బాగా చూసుకున్నారండి. తను చనిపోయేదాకా కూడా మంచి మంచి జాబ్స్ వచ్చినా సరే మా అత్తయ్య గారు ఉన్నంతకాలం మా అత్తయ్య గారు దగ్గరే ఉన్నారనమాట. అసలు నిజంగా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట హెచ్ఆర్గా. ఇంకా చాలా దగ్గరలో వచ్చినాయి. MBA ప్లస్ ఎంఏ తెలుగు చేశారండి తను. బీఎడ్ కూడా అయిపోయిందనమాట. సో ఎంత అవకాశాలు వచ్చినా సరే తనైతే వెళ్ళలేదు. అలాంటి హస్బెండ్ అయితే నిజంగా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సేమే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చేసేసాను, చేసాక చూపించానండి. ఓకే, ఇప్పుడైతే చూద్దాము. ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. పాల ప్యాకెట్, సో ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. సో చాలా బాగుంటుంది.
ఎప్పటి నుంచో అడుగుతుంది ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశారనమాట. ఇంకా నాకు అది చేసి పెట్టాను అనమాట. స్కూల్ బస్సులో అడిగింది కాబట్టి ఎందుకు మా హస్బెండ్ అయితే చేసి మనం తీసుకొచ్చారు. ఇంకా అయితే వండుతూ ఉన్నాను అనమాట. ఇంకా తప్పదు కదండి, డిన్నర్ టైం అయింది అయినా సరే ఇంకా ఊరుకోవట్లేదు, చేయాలని అందనమాట. సో చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, సేమే అయితే చేసేసాను అనమాట. ఇంకా అడిగిన అమ్మ అయితే నిద్రపోతుంది. ఇంకా నేనైతే ఇంకా బౌల్స్లో అయితే వేసేసాను, తీసుకెళ్తాను. మరి తింటుందో లేదో చూద్దాము. ఎంతో కాదు ఫ్రెండ్స్, డిన్నర్ టైం అయింది కదా, ఇంకా తను అడిగిందని అయితే ఇంకా చేశాను అనమాట. ఓకే, ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడడానికి బాగుంది కదా. సో స్మెల్ కూడా చాలా బాగుంది అనమాట. సో సేమే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.